ఎగ్జామ్ సంబంధించి పరీక్షలు రద్దు చేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాం. అంతేకాకుండా పేపర్ లీకేజీ కారకులైన 13 మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఏదైతే విద్యాశాఖ మంత్రికి ఇందులో ఏమి సంబంధం ఉంది, ఆయన ఎందుకు రాజీనామా చేయాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి వస్తున్న వార్త. అయితే దీని నుంచి ముందు నుంచి కూడా తెల్లవారి 11 గంటలకి ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా నీట్ 2026 ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో పాటు నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చు సంబంధించి విద్యార్థులపై చేసిన దాడిపై ఎక్స్ప్లెనేషన్ కావాలి, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి అని 10 సార్లు రాహుల్ గాంధీ కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా చైర్మన్ ఛాంబర్ దగ్గరకు దూసుకుపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు కూడా ఒక్కసారిగా జంతర్ మంతర్ దగ్గర నుంచి ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఇంటి ముందు బైఠాయించడం, అక్కడ ఉన్న పోలీసులతో వాగ్వాదం చేయడం, అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని నినాదం చేయడం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ప్రతిపక్ష నాయకులు ఇంటి ముట్టడికి వెళ్ళడం అనేది ఇది మొట్టమొదటిసారిగా జరిగిన వ్యవహారంగా మనం చూడొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఒక ఐటెంసల వాతావరణం క్రియేట్ అయింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడి చేశారనే వార్త సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా, అందుబాటులో ఉన్న కార్యకర్తలు కూడా ప్రధాని నివాసం వద్దకు చేరుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రతా బలగాలు ఇక్కడ ఇంకొక అంశం కూడా చూడాలి మనం. ఉభయ సభల నుంచి వాయిదా పడిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా ప్రధాని నివాసానికి రావటం, వచ్చేదారిలో వీళ్ళందరూ కూడా చేతులకి సంకెళ్లు వేసుకున్నట్టుగా, అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడ్డాయి భారత్లో అని చూపించే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది అని చెప్పే ప్రయత్నమా? అండ్ అక్కడ విద్యార్థులకు సంబంధించి లాఠీ చార్జ్ కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతల అరెస్టులు కావచ్చు, దేశంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ లేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడ్డాయని చెప్పి लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है, गृह मंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया। 45 दिन से कर रहे हैं। कई सालों के पिछले लोकतंत्र अभी रुक जाइए। యా రాము, ప్లీజ్ కంటిన్యూ రామ్. ఏం జరుగుతుంది మొత్తంగా దేశంలో ప్రజాస్వామ్యానికి సంఖ్యలోని నినాదాన్ని కాంగ్రెస్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? మనం చూసుకోవచ్చు, ఏదైతే ముందు నుంచి కూడా విద్యార్థులపై దాడి జరిగింది, ఏదైతే జన్జీ యువతపై దాడి జరిగింది, విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై దాడి జరిగింది అనే కోణంలోనే ఇప్పుడు ఇండియా కూటమి అయితే ఈ యొక్క ముట్టడి చేసింది. మన ముందు నుంచి కూడా విద్యార్థుల తాలూకా హక్కులను కాపాడాలి, విద్యార్థులకు సంబంధించిన న్యాయమైన కోరికలు తీర్చాలి, వారి న్యాయమైన డిమాండ్లు కూడా తీర్చాలని ఇండియా కూటమి కూడా ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఏదైతే బీజేపీ అధ్యక్షులు నడ్డాన్ని కలిసినప్పుడు కూడా 3 ప్రతిపాదనలు అయితే పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. ఒకటి, ఏదైతే వాంగ్చుక్ ని హాస్పిటల్ నుంచి విముక్తి కలిగించాలని, అంతేకాకుండా నీట్ ఎగ్జామ్ సంబంధించి చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, అంతేకాకుండా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ప్రధాని ఉన్నారో ఆయన్ని రాజీనామా చేయించాలని మాత్రం ఈ 3 డిమాండ్లు మాత్రం నడ్డాకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బీజేపీ అధిష్టానం నుంచి కానీ ఎటువంటి రిప్లై కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వారికి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే యువతని ఆకర్షించాలి, యువత వెనక ఉండాలి. నిన్న జరిగిన ఈ యొక్క ఇష్యూకు సంబంధించి ఇండియా కూటమి పెద్దగా స్పందించలేదనే ఒక వార్తలు కూడా మనకి వినిపించారు. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలని, సపోర్ట్ గా ఉండేందుకు ఈ విధంగా willing to discuss it in the parliament, in the people's representative, where we express our views. It's a total autocratic, undemocratic. We will fight against the end. And the way students were
were treated by Delhi police. What do you have to say about that? Pardon? Yeah, that's a brutal lathicharge. Innocent children. They need to survive. Brutally lathicharge. This is the democracy. This is a total autocracy. We didn't allow. It's a democratic country. We didn't allow. राज्यसभा लोकसभा में खड़े रहे बात करने के लिए, बात करने नहीं दिया गया, किसी भी एमपी को बात करने नहीं दिया गया, उनके माइक स्विच ऑफ कर देते हैं। तो हम क्या करें? प्रधानमंत्री पार्लियामेंट आते नहीं है, वो सुनते नहीं है, तो ये सुनवाई होना पड़ेगा। जो हेड ऑफ द गवर्नमेंट कौन है? प्रधानमंत्री। तो इसीलिए विपक्ष के सारे एमपी उनके घर तक पहुंचे ताकि हमारी सुनवाई हो जाए। कल जो दिल्ली में हाल था, कल जिस तरह से ऑर्गेनिक एक मूवमेंट चला था, एक प्रोटेस्ट हुआ था, जिस तरह से देश भर से छात्र दिल्ली पहुंचे थे, उनके साथ जो व्यवहार किया गया, जिनको लाठी बरसाए गए, वाटर कैनन यूज किया गया, उनके खिलाफ जो है वो टीयर गैसेस यूज किया गया, घायल हुए, हॉस्पिटलाइज्ड हैं, इसके बारे में बात करने के लिए हम हमारे दोनों नेता राहुल गांधी जी और मल्लिकार्जुन खड़गे साहब राज्यसभा लोकसभा में खड़े रहे बात करने के लिए, बात करने नहीं दिया गया, किसी भी एमपी को बात करने नहीं दिया गया, उनके माइक स्विच ऑफ कर देते हैं। तो हम क्या करें? प्रधानमंत्री पार्लियामेंट आते नहीं है, वो सुनते नहीं है, तो ये सुनवाई होना पड़ेगा। जो हेड ऑफ द गवर्नमेंट कौन है? प्रधानमंत्री। तो इसीलिए विपक्ष के सारे एमपी उनके घर तक पहुंचे ताकि हमारी सुनवाई हो जाए। 190 से ज्यादा पेपर लीक की घटनाएं हुई हैं, लाखों जिंदगियां तबाह हो गई हैं और सरकार कोई सुनवाई करने को तैयार नहीं है। जहां जिस केंद्रीय मंत्री की जिम्मेवारी थी वो अपनी जिम्मेवारी भूल गए हैं, उनके इस्तीफे की कोई बात नहीं कर रहा है, सरकार की तरफ से कोई बात करने को तैयार नहीं है। ऐसे में कोई आदमी करे तो क्या करे? सड़क पे बैठेगा, सरकार के सामने गुहार लगाएगा। प्रधानमंत्री इस देश का, इस सरकार का मुखिया है, उसके दरवाजे पे आके बैठे हैं कि वो हमारी बात सुने, विपक्ष की बात सुने। थैंक यू सर। ये మొత్తంగా ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరు ఊహించని విధంగా ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ మెరుపు ధర్నాకు దిగారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి నిన్న విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కాదు రాజీనామా చేయాల్సింది, ఏకంగా ప్రధానే రాజీనామా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి స్క్రీన్ లో మనం చూడొచ్చు. మొత్తంగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తన రెండు చేతులకు తాళ్లు బిగించుకున్నారు, సంకెళ్లు వేసుకున్నట్టుగా దృశ్యాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడ్డాయి, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా పోయింది, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ప్రస్తుత ప్రభుత్వం హక్కులను కాలరాస్తుంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. सरकार के सामने गुहार लगाएगा प्रधानमंत्री। రైట్, మొత్తంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, మేము ఒక శాంతియుత ర్యాలీగా ప్రధాని మోడీ నివాసానికి చేరుకుంటున్నాం, అక్కడ మేము చేస్తున్న డిమాండ్ ఒక్కటే, నిన్న విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి ప్రధాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, దేశంలోని యువతకు ఒక సమాధానం ప్రధాని ఎందుకు ఇవ్వరు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించిన పరిస్థితి. పిఎం అండ్ హెచ్ఎం ప్రధానమంత్రి అదేవిధంగా హోమ్ మినిస్టర్ మస్ట్ రిజైన్ ఫర్ డిస్ట్రాయింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్స్ యూత్ అని మొత్తంగా రాహుల్ గాంధీ అయితే ట్వీట్ చేస్తున్నారు. విద్యార్థులు అదేవిధంగా దేశ యువత భవిష్యత్తును కాలరాస్తున్న ప్రధానమంత్రి ప్రస్తుత హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా
రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. మొత్తంగా గవర్నమెంట్ ఎక్కడా కూడా బాధ్యత తీసుకోవట్లేదు. నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి మేము పార్లమెంట్లో కూడా ప్రశ్నించాం. పార్లమెంట్లో కూడా ఈ విషయానికి సంబంధించి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అటు ప్రధానమంత్రి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న లేదంటే ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ఎవ్వరూ కూడా అకౌంటబిలిటీ తీసుకోలేదు, ఒక బాధ్యత తీసుకోలేదు ఈ విషయంపై. అందుకోసమే ప్రశ్నించేందుకే మేము ప్రధాని నివాసానికి చేరుకున్నాం. అందులోనూ శాంతియుతంగా ఒక పాదయాత్రగా ఇక్కడికి చేరుకున్నాం. మా డిమాండ్ ఒక్కటే, ప్రధాని నుంచి నిన్న జరిగిన దాడికి సంబంధించి మాకు ఆన్సర్ రావాలి. ఖచ్చితంగా ఆ విద్యార్థులకు ప్రధాని సమాధానం చెప్పాలంటూ కూడా రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అదేవిధంగా దేశ యువత భవిష్యత్తును కాలరాస్తున్న ప్రధాని, హోమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ కూడా రిజైన్ చేయాలి అంటూ కూడా రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఒకవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కొక్కరిని పోలీసులు తమ వాహనాలలో అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ డౌన్ డౌన్, ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ధర్నాలో మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, ఎంపీలు కూడా పాల్గొన్నారు. పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదానికి దిగారు. అక్కడ స్క్రీన్ పై చూడొచ్చు, కొందరు కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి, అమిత్ షా కూడా రాజీనామా చేయాలంటూ నినాదాలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేసే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలోని హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు? నిన్న విద్యార్థులపై లాఠీచార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ అంశాలన్నింటిపై ప్రధాని సమాధానం చెప్పే వరకు మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ఇక్కడే భీష్మించు కూర్చుంటామని చెప్పి అటు ప్రియాంక, రాహుల్ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇంకా మరికొంతమంది నేతలను కూడా పోలీసులు అక్కడి నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే చేతులకు సంకెళ్లు వేసుకొని, తాళ్లు కట్టుకొని వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా ఈ మెరుపు ధర్నాలో పాల్గొన్నారు. రకరకాల అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. నీట్ లీక్ వ్యవహారంపై మోదీ సమాధానం చెప్పాల్సిందే అంటూ రాహుల్ గాంధీ గట్టిగా పట్టుబడుతున్నారు. ప్రధాని మోదీ ఎందుకు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు? ఆయన ఖచ్చితంగా మౌనం వీడాలి, సమాధానం చెప్పాలి. దేశ యువత భవిష్యత్తును కాలరాస్తున్నారా మీరు? నిన్న విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రధాని ఎందుకు స్పందించరు? దేశ ప్రధానిగా స్పందించాల్సిన అవసరం లేదా? దేశంలోని యువతను నిన్న ఏ విధంగా విచక్షణారహితంగా వారిపై లాఠీచార్జ్ చేశారో దానికి ప్రధానియే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత మేము ప్రధాని నివాసానికి ఒక శాంతియుత ర్యాలీ ద్వారా వెళ్లే ప్రయత్నం చేశాం, ఇక్కడికి చేరుకున్నాం. సో ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు. నిన్న విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు, ప్రధానమంత్రి ఎందుకు బాధ్యత వహించలేదు, అందుకోసమే మేము ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాం. అక్కడ సమాధానం చెప్పలేదు. అక్కడ సమాధానం చెప్పనప్పుడు ఖచ్చితంగా ప్రధాని నివాసానికే రావాలనుకున్నాం. అందుకోసమే ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ధర్మేంద్ర ప్రధానే కాదు రాజీనామా చేయాల్సింది. ఇప్పుడు ఈ అంశాలన్నింటికీ బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, హోంమంత్రి కూడా రాజీనామా చేయాలి. హోంమంత్రికి తెలియకుండానే నిన్న విద్యార్థులపై లాఠీచార్జ్ జరుగుతుందా అంటూ కూడా రాహుల్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అందుకోసమే వీరిద్దరూ కూడా రాజీనామా చేయాలి, వీరితో పాటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అయితే గట్టిగా పట్టుబడుతోంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను ఉధృతం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ నేతలైతే పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ప్రధాని మోదీయే రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మరోవైపు మల్లికార్జున ఖర్గే రెండు చేతులకు సంకెళ్లు వేసుకొని దేశంలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది, సంకెళ్లతో బంధించారు. మోదీ, అమిత్ షా హయాంలో మాట్లాడే హక్కు లేదు, నాయకులకు కూడా మాట్లాడే హక్కు లేదు, పార్లమెంట్లోనూ మాట్లాడే హక్కు లేదు, బయట మాట్లాడే హక్కు లేదు. విద్యార్థులను చితకబాదితే ఇప్పటి వరకు ప్రధాని కానీ అమిత్ షా కానీ ఎందుకు మాట్లాడరు? ఏం జరిగింది అనే దానిపై ఎందుకు వివరణ ఇవ్వరు? అకౌంటబిలిటీ ఎందుకు తీసుకోరు? బాధ్యత ఎందుకు తీసుకోరు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని కార్యకర్తలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న పరిస్థితి తలెత్తింది. అసలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే తప్పైపోయిందా? ప్రశ్నించినందుకే వాళ్లపై లాఠీ చార్జ్ చేస్తున్నారా అంటూ కూడా
కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం చిలికి గాలివానలా మారింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఈరోజు ఏకంగా ప్రధాని మోదీ నివాసం వరకు ఆ కారు చిచ్చొచ్చింది. పెద్ద ఎత్తున వీళ్ళు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని మోదీ ఈ విషయంపై సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక కూడా చెప్పుకొస్తున్నారు. రైట్, ఇక మోదీ నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది. ఇక తాజా అప్డేట్స్ మా కొలీగ్ పవన్ అందిస్తారు. పవన్, చూస్తున్నాం మొత్తంగా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాం, అక్కడ సమాధానం చెప్పలేదు. నిన్న జరిగిన దానికి సంబంధించి ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు ప్రభుత్వం తరపు నుంచి అనుకుంటే ఏ ఒక్కరు కూడా ఈ అంశంపై స్పందించలేదు. అందుకోసమే ప్రధాని మోదీ నివాసం వరకు రావాల్సి వచ్చింది. ఇక్కడ ప్రధాని సమాధానం చెప్పే వరకు కూడా మేము కదలం, మేము శాంతియుతంగానే ధర్నా నిర్వహిస్తున్నాం. అటు ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా రిజైన్ చేయాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు, అదేవిధంగా జరుగుతున్న ధర్నాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ప్రధాని ఇంటి వద్ద మెరుపు ధర్నాకు దిగారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులంతా. అటు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించాలని ఉభయ సభలు వాయిదా పడిన వెంటనే మెరుపు ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే అటు నీట్ పేపర్ లీక్ అయిన నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. ఎక్కడ కూడా అటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా సెటైరికల్ గా స్టార్ట్ అయిన ఒక కామెంట్ అటు తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటు ఉభయ సభలు వాయిదా పడగానే అటు మోదీ ఇంటిని ముట్టడించడం కావచ్చు, లేకపోతే నిన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక నిరసనగా నరేంద్ర మోదీకి తెలియజేయాలని ఒక అంశాన్ని కూడా వాళ్ళు ఎత్తుకోవడం విషయం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. నరేంద్ర మోదీ గారి ఇంటిని అటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా, ఏఐసిసికి సంబంధించిన అగ్రనేతలు కూడా అటు మెరుపు ధర్నా నిర్వహించడం అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేసింది. గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో, భారతదేశ చరిత్రలో పార్లమెంట్ ముగిసిన వెంటనే కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి ఇంటిని ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా ముట్టడించని పరిస్థితి గత చరిత్రలో చూసినాం. కానీ ఒక్కసారిగా అటు రాహుల్ గాంధీ నేతృత్వంలో, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించడానికి గల మొట్టమొదటి కారణం రాహుల్ గాంధీ గారు చెప్తున్న విషయం. నిన్న సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నాలో పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ వచ్చిన విద్యార్థులు, ఈ దేశానికి సంబంధించిన యువతని, ఈ దేశానికి సంబంధించిన ఫ్యూచర్ భవిష్యత్తుని పోలీసులు దాడి చేయడం జరిగింది, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అక్కడున్న పోలీసులకు నేమ్ ప్లేట్ లేవు. వాళ్ళు పోలీసులా నిజంగా రౌడీలా, ఢిల్లీ పోలీసులైనా అక్కడ పూర్తి స్థాయిలో రౌడీలా ఈ దేశ యువత పైన దాడి చేయడానికి పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని మేము నిన్న పార్లమెంట్ లో ప్రస్తావించినా సరే ఏ ఒక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇక్కడ కూడా దాన్ని స్పందించకపోవడం, మేము పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని నరేంద్ర మోదీ గారి ఇంటికి వెళ్ళి మేము చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, అటు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నరేంద్ర మోదీ ఇంటికి ముట్టడిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. నిన్న జరిగిన దాడి విషయాన్ని, ముఖ్యంగా ఎక్కడైతే నీట్ పేపర్ లీక్ ఇష్యూతో జంతర్ మంతర్ దగ్గర ఒక్కొక్కరితో మొదలైన ఈ అయితే జంతర్ మంతర్ దగ్గర ధర్నా కాస్త సోనం వాంగ్చుక్ రావడం, సోనం వాంగ్చుక్ కి పెద్ద ఎత్తున అటు మద్దతు తెలపడం, సోనం వాంగ్చుక్ ఒక్కసారిగా తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ తరలించడం, అటు పోలీసులు అక్కడ కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం, దాంతో దేశవ్యాప్తంగా యువత ఒక్కసారిగా జంతర్ మంతర్ చేరుకోవడం, జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ మొదలైన తర్వాత మేము పార్లమెంట్ ని ముట్టడించే ప్రయత్నం చేద్దాం, పార్లమెంట్ కి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తాం. ఇన్ని రోజులు అవుతుంది నీట్ పేపర్ లీక్ అయి ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఎందుకు ఈ ఇక్కడున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ఎందుకు విద్యాశాఖ మంత్రి అటు ఈ నిర్ణయం రాజీనామా చేయట్లేదు, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది? మీరు చెప్తున్నట్టుగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక్కడ కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. మొదటి నుంచి కూడా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేసింది. దేశంలో అసలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఏంటి అన్న అంశం కూడా అప్పుడు తెరపైకి వచ్చింది. సో ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు వచ్చేసరికల్లా మరలా ఈ అంశం ఒక రకంగా రాజకీయ వేడి పుట్టించింది. నిన్న జరిగిన అంశాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు. సో మొత్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఈ ధర్నాకు వచ్చే అవకాశం ఉందా? జరుగుతున్న పరిణామాలు మాత్రం దేశ రాజకీయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఏమైనా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి? ప్రస్తుతం అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడిలో ఎక్కడ కూడా సిజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఆ సిజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న
ఆ యువత ప్రధాని నరేంద్ర మోదీ ముట్టడించడానికి ఎక్కడ కూడా రాలేదు. కేవలం ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇండి కూటమికి సంబంధించిన నాయకులే ఒక్కసారిగా ఉభయ సభలు వాయిదా పడంగా మెరుపు దాడితో సడన్ గా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గరకు వచ్చినట్టే మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళకు మద్దతుగా వాళ్ళెక్కడ కూడా వాళ్ళు డైరెక్ట్ గా రాకపోయినా వాళ్ళకి మద్దతుగా మాత్రం మేము ఈ నిరసన తెలియజేస్తున్నామని రాహుల్ గాంధీ ఒక ట్వీట్ ద్వారా తెలియజేయడం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దాంతో పాటు వాళ్ళని పోలీసుతో తరలిస్తున్న క్రమంలో మాకు వాక్ స్వాతంత్రం లేదా, అంటే నరేంద్ర మోదీ గారిని కలిసి మేము చెప్పుకోవడానికి వచ్చినాం కానీ తన మీద ఎటువంటి దాడి కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టే విషయాలు ఎక్కడ కూడా చేయడానికి రాలేము. కేవలం నిన్న జరిగిన నిరసనని అటు పార్లమెంట్ లో మా గళాన్ని వినిపించడానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు, అందుకే మేము డైరెక్ట్ నరేంద్ర మోదీ గారి దగ్గరికి వస్తున్నాం, మేము ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు కూడా పాల్పడమని ఒక వివరాన్ని కూడా పోలీసులకు ఇచ్చినా సరే పోలీసులు అటు ఒకవైపు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఎవరైతే ధర్నాని కానీ అక్కడ నిరసన పాల్గొన్న వాళ్ళని మాత్రం స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ నరేంద్ర మోదీ గారి ఇంటి ముట్టడి విషయంలో పవన్ ప్లీజ్ హోల్డ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాము, ప్రస్తుతం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అసలు ఏం జరుగుతోంది దేశంలో? మేము ఒక శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశాం, పార్లమెంట్లో మా గొంతు నొక్కేస్తున్నారు, బయట మా గొంతు నొక్కేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు బాధ్యత తీసుకోలేదు. అటు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, ఇటు హోంమంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అంటే దేశంలో యువత ఆశయాలను, యువత భవిష్యత్తును తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రాజీనామా చేయాలంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. అటు రాహుల్ ట్వీట్ని ఎలా చూడొచ్చు? ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? యశ్వంశీ, ఏదైతే పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతావి అని ముందు నుంచి కూడా ఒక పక్కా వ్యూహంతో ఇటు ఇండియా కూటమి కావచ్చు, అటు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, చెలో పార్లమెంటరీ పిలుపు ఇవ్వడం జరిగింది. పార్లమెంటరీ మార్చు సంబంధించి నిన్న 20వ తారీఖున పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై పోలీసులు దాడి చేస్తున్న విజువల్స్ వస్తున్న నేపథ్యంలో, ఇంకొక పక్క ఈ కార్యకర్తలు పోలీసులపై దాడి చేస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లకు వచ్చేవి. అయితే ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ కూడా ముందు నుంచి కూడా నీట్ 2026 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఒక నినాదంతో అయితే వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ మార్చు పిలిపించింది, నిన్న వెళ్లడం జరిగింది. ఈ గందరగోళం నేపథ్యంలో ఇండియా కూటమి ఒక వ్యూహాత్మకంగా ఏదైతే ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది, కాక్రోచ్ జనతా పార్టీ అనేది వేరేగా ఏమీ లేదు, ఇందులో ఇండియా కూటమి కూడా భాగస్వామ్యం అయింది, ఇద్దరు కలిపే చేస్తున్నారు, ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళే అందులో ఈ యొక్క నిరసనలు తెలుపుతున్నారు చెప్పడం జరిగింది. ఇది ఈ నేపథ్యంలోనే ఈ రోజు పార్లమెంటరీ అదేవిధంగా రాజ్యసభ రెండు సభలు ప్రారంభం నుంచి కూడా నీట్ 2026 ఎగ్జామ్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అంతేకాకుండా నిన్న విద్యార్థులపై కార్యకర్తలపై దాడులు ఎందుకు చేశారు, దీనికి సంబంధించిన సమాధానం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని ముందు నుంచి కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపించింది. అయితే అనూహ్యంగా ఏదైతే రెండు ఉభయ సభలు ఆ వాయిదా పడిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ ఇల్లు ముట్టడికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే, ప్రియాంక గాంధీ వీళ్ళు అందరూ ఎల్లడూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు స్టాండ్ తీసుకున్నారు ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ लड़कियों को मारे और कांग्रेस के नेता यहाँ जमा होंगे, आप क्या स्ट्रैटेजी है, क्या डिमांड? ముట్టడికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ముట్టడి చేస్తారు, ఇది చట్టరీత్యా నేరమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీరు శాంతియుతంగా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో కావచ్చు, రాజ్యసభలో गारंटी अब अरेस्ट वारंटी वाह 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 वोटर आपका मेरे फ्रेम में खड़ा है, अरे आराम से जो है सुधाकर जी भाई कैमरामैन उनका खड़ा हुआ वहाँ, कैमरामैन उधर पास रखो. अंदर जाना One comment will be fine.
just one comment would suffice, sir. రమేష్ అంటే కీలక నేతలు కూడా ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మోదీ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎంపీలు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించారు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీ రేణుకా చౌదరి కూడా తన నిరసనను అక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. గూండాగిరి, నిరంకుశత్వం ఎక్కువ కాలం నడవదంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ పోలీసుల లాఠీ చార్జ్, అణిచివేత చర్యలకు నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఆ డిమాండ్నే తెరపైకి తెచ్చింది. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రధాని మోదీ, అదేవిధంగా అమిత్ షా కూడా రాజీనామా చేయాలి. నిన్న శాంతి భద్రతలకు సంబంధించి, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు. సో ఖచ్చితంగా ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఆ అకౌంటబిలిటీ తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయాలంటూ రాహుల్ ట్వీట్ చేసిన పరిస్థితి. సో క్షణక్షణానికి అక్కడ పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా మారుతున్నాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకుంటున్నారు. కొంతమంది కార్యకర్తలను అయితే అక్కడి నుంచి తరలించుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరుగుతోంది అసలు అక్కడ? యశ్వంత్, మనం ముందు నుంచి కూడా చూస్తున్నాము, ఇండియా కూటమి వ్యూహాత్మకంగా వెళ్తున్న భాగంలోనే ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ రోజు నరేంద్ర మోడీ ఇల్లు ముట్టడి అనేది, అంటే దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలి. భారత్ లో ఏం జరుగుతుంది, విద్యార్థులపై ఏ విధంగా లాఠీ చార్జీ చేశారు, విద్యార్థులు అడుగుతున్న కోరికలు ఏమిటి, దీనిపై ఎందుకు దేశ ప్రధాని మాట్లాడడం లేదు, ఈ ఒక మెసేజ్ స్పష్టంగా వెళ్లాలని. అంతేకాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కూడా మనం చూడవచ్చు. ఏదైతే విద్యార్థులకు సంబంధించి లాఠీ చార్జీ వాళ్ళ హక్కులను కాల రాస్తున్నారనే నేపథ్యంలో ట్వీట్ చేయడం, అంతేకాకుండా దేశ ప్రధాని, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా రాజీనామా చేయాలని వాళ్ళు నినాదాలు చేయడము, ట్వీట్ లో కూడా దానికి క్షుణ్ణంగా రాహుల్ గాంధీ చెప్పడం కూడా మనం చూస్తుంటే ఒక వ్యూహాత్మకంగా నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన ఈ యొక్క పార్లమెంట్ మార్చు, ఈ రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే, ప్రియాంక గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇల్లు ముట్టడి. ఈ ముట్టడికి సంబంధించి మనం చూసుకుంటే రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, విద్యార్థులకు ఎందుకు కొట్టారని అడిగితే చెప్పలేదు, దానికి సంబంధించి స్వయంగా ప్రధానితో మాట్లాడడానికి వచ్చాం, దేశ పౌరులుగా మాకు ఇది హక్కు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా ఇండియా కూటమి వ్యవహరిస్తుందని ఈ నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలను కూడా అదుపులో తీసుకుని తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై గత 2 రోజులుగా ఏదైతే పార్లమెంటరీ బయట, పార్లమెంటరీ లోపల జరిగిన సన్నివేశాలని పూర్తిగా మీడియా ముఖంగా నరేంద్ర మోడీ ప్రధాని ఇంటి ముందే చెప్పాలని రాహుల్ గాంధీ కూడా నిర్ణయించుకున్నట్లయితే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మరికొంత సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర నుంచి మీడియాని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు కూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులని ఇంతవరకు గతంలో మనం చూసుకుంటే అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇతర అంశాలపై కూడా లేవనెత్తిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకే ఎజెండా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానితో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, కాంగ్రెస్ జనతా పార్టీ ఇచ్చిన 3 డిమాండ్లను కూడా నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఇండియా కూటమి ప్రతిపక్ష పాత్ర పోషించే విధంగా ఒక వ్యూహాత్మకంగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షాకాల సమావేశాల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్ళింది. సుమారు 28 బిల్లులను పాస్ చేయాలని, దానికి తగ్గ మెజారిటీని కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో పార్లమెంట్ కి సంబంధించిన, రాజ్యసభకు సంబంధించిన ఈ 2 రోజుల సమావేశాలు కూడా పూర్తిగా జరగకపోవడం, ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా బయట జరుగుతున్న ఈ ఉధృత పరిస్థితి నేపథ్యంలో బీజేపీ కూడా స్పష్టంగా చెప్తుంది,
నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాం, దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశాం, ఇంకా చెప్పవలసింది మరి ఇంకేమీ లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇండియా కూటమి ప్రతిపక్షానికి సంబంధించిన రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర నాయకులు కూడా భారత్ ముందుకు వెళ్తున్న దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి అభియోగాలు చేస్తున్నారని, అభం శుభం తెలియని విద్యార్థులతో ఆటలు ఆడిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజులు కూడా ఢిల్లీ కూడా హై టెన్షన్ తో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మరొక అడుగు ముందుకు వేసి ప్రతిపక్ష నాయకుడే దేశ ప్రధాని ఇంటి ముట్టడికి వెళ్ళడం మాత్రం ఒక అరుదైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ ప్రధాని ఇంటి దగ్గరికి ప్రతిపక్ష నాయకులు ర్యాలీగా వెళ్ళారంటే అది చిన్న విషయం ఏమి కాదు. ఒక ప్రధాని ఇంటి ముట్టడికి వెళ్ళారంటే అది నేరపూరితమైంది కూడాను. దీనిపై కూడా పోలీసులు అయితే అక్కడి నుంచి వాళ్ళు తరలించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని కొంచెం శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై రాహుల్ గాంధీ కూడా మేము ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మా యొక్క డిమాండ్లు చెప్తాం, విద్యార్థులకు సంబంధించి లాఠీ దాడి ఎందుకు చేశారు ఢిల్లీ పోలీసులు అనే విషయం మాత్రమే అడుగుతామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ ఇంటి బయట కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలతో పాటు ముఖ్య నాయకులు కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది, నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనం చూసుకోవచ్చు, ఏదైతే రేణుకా చౌదరి ఎంపీ, రాజ్యసభ ఎంపీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోతుంటే ఆయన ముందే అంటున్న మాటలు కూడా మనం స్పష్టంగా విన్నాము. విద్యార్థులకి కావలసిన రాజ్యాంగ హక్కులను కల్పించకపోవడం ఏంటి, పార్లమెంట్ కి వాళ్ళు రావడం అనేది వాళ్ళ హక్కు, వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేయడం ఏంటి, టియర్ గ్యాస్ ప్రవేశపెట్టడం ఏంటి, సేమ్ అంటూ నిన్న రేణుకా చౌదరి కూడా ధర్మేంద్ర ప్రధాని వెళ్తున్న సమయంలో ప్రస్తావించడం కూడా మనం చూసాం. ఇదే విధంగా ఈ రోజు కూడా యువతంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించడం, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ఈ నినాదాలు చేయడం కూడా దేశవ్యాప్తంగా చర్చ అనేది కొనసాగుతుంది. అయితే ఏదైతే గత 2 రోజులు జరిగిన విషయాలపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నవి. అయితే ఈ నేపథ్యంలో ఇంకా రానున్న ఈ యొక్క పార్లమెంటరీ, రాజ్యసభ, ఈ ఉభయ సభలకు సంబంధించి కూడా ఎలా జరుగుతాయి, బీజేపీ అనుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం ఈ 28 బిల్లులను కూడా పాస్ చేయించుకుంటుందా లేదనేది కొంత ఆసక్తిగా మారింది. ఈ రోజు ఎన్డీఏ కూటమి కూడా ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంతో సమావేశం అయింది. సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ శాంతియుతంగా, సహనంతో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా సమాధానం ఇచ్చే విధంగా చూడాలి అనేసి, ఎటువంటి గందరగోళానికి కూడా సభలో అసౌక్యం కలిగించే విధంగా మన పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు చేయవద్దని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు మాత్రం సభ సజావుగా జరిగేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వలేదు. సభ ఈ రోజు 3 సార్లు వాయిదా పడింది కానీ ఎటువంటి బిల్లులు కూడా ప్రవేశపెట్టేందుకు అనుమతి కూడా రాలేదు. ముఖ్యంగా ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పెంచే విషయంపై బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్డీఏ కూటమి అయితే భావించింది. ఆ బిల్లు ప్రవేశపెట్టేందుకు కూడా సమయం లేకపోవడంతో ఈ రోజు కూడా ఈ యొక్క పార్లమెంటరీ, రాజ్యసభ సభలు వృధా అయిపోయాయని చెప్పవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడి అనేది ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి, ఈ విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి భరోసా ఇచ్చేందుకు నరేంద్ర మోడీ ఇళ్లను ముట్టడికి వెళ్ళాడనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు కూడా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని మరికొంచెం తీవ్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఒక విద్యార్థి నిరసనలు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన, జన్జీ కిడ్స్ సంబంధించిన నిరసనలుగానే చూశారు. ఇప్పుడు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా వీళ్ళకి తోడవడంతో ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంటరీ పరిసర ప్రాంతాలు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఒక అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, రాము, పార్లమెంటు సమావేశాలు అంటే వర్షాకాల సమావేశాలు మొదలై ఇది రెండో రోజే అటు సభలో వాడివేడిగా చర్చ సాగుతుంది అనుకుంటే, సభ దాటి ఈరోజు ఏకంగా ప్రధాని మోదీ నివాసం ముందు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం. సో ఈ అంశంపై ఇప్పటివరకు ఏమైనా భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ సర్కార్ కానీ స్పందించిందా?
ముందు నుంచి కూడా నిన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ మార్చిపై కూడా బీజేపీ స్పందించింది. ఏదైతే న్యాయం కావాలని కోరుకుంటున్నారో ఆ న్యాయం జరిగిందని చెప్తుంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ని క్యాన్సిల్ రాము మనకు బ్రేకింగ్ అందుతోంది. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం, చర్చల తలుపులు తెరిచే ఉంచాం, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించేందుకు సిద్ధమంటూ అటు మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అయితే అందుతోంది ఎన్డీఏ నుంచి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే శరవేగంగా పరిణామాలు అయితే మారుతూ ఉన్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది సీజేపీ ఆందోళనను పరిష్కరించే దిశగానే మేము అడుగులు వేస్తున్నాం. సీజేపీ ఆందోళనలకు కేంద్రం స్పందించింది. విద్యార్థి ప్రతినిధులతో చర్చ